సినిమా ఇండస్ట్రీలో అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చేసి సొంత మనీ పెట్టుకొని ఆ మూవీ చేయాలనే ఉద్దేశంతో బిగ్ బాస్కి వెళ్ళిన అబ్బాయి ఉంది కదా, సోహిల్. సో ఒకరోజు నేను చూస్తుంటే తను ఏడ్చాడు, తన మూవీ రిలీజ్ టైంలో ఏడ్చాడు. తర్వాత అందరు కొంచెం అంటే ట్రోల్స్ వచ్చాయి, రకరకాలుగా ఏదో కామెంట్ చేశారు. కానీ తర్వాత బ్యాక్గ్రౌండ్ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే వాళ్ళ ఫాదర్ కూడా సింగిల్ ఎంప్లాయ్. వాళ్ళ ఫాదర్ ఏదైతే పెన్షన్ మనీని ఇన్వెస్ట్ చేసి మూవీలో ప్రొడక్షన్ చేశాడని విన్నాను. నాకు ఆ ఎమోషన్ గుర్తొచ్చింది. అరే వాళ్ళ ఫాదర్ ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఓ పెన్షన్ మనీ వచ్చింది, దీంట్లో ఇన్వెస్ట్ చేశాడు. డెఫినెట్గా ఆయన ఏడడానికి లోపల ఎంత అది ఉంటుంది. అది మాత్రం బాధేసింది ఆ టైంలో. ఎవరో నాకు స్కిట్స్ చేస్తారు దాని మీద. నాకు కొంచెం వాళ్ళకి తెలియకపోవచ్చు ఇవన్నీ. అవతల వ్యక్తి ఎలాంటి పొజిషన్లో ఇన్వెస్ట్ చేశాడు, ఆయన ఫ్యూచర్ కోసం ఎవరి మనీ తెచ్చాడు, ఏం జరిగింది అనేది చాలామంది తెలియకపోవచ్చు. కానీ నేను ఎందుకో అక్కడ మాత్రం నేను చాలా డిస్టర్బ్ అయ్యాను ఆ అబ్బాయి విషయంలో.